ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. విశ్వాస యాత్రా కీర్తనలో 248. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 ప్రభువునకే స్తుతి ఆరాధన ప్రభు యేసుకే హల్లెలూయా ఆరాధన ప్రభువునకే స్తుతి ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన సత్య స్వరూపి నీకే ఆరాధన సహకారి నీకే ఆరాధన సత్య స్వరూపి నీకే ఆరాధన సహకారి నీకే ఆరాధన శక్తిమంతుడా నీకే ఆరాధన సర్వాధికారి నీకే ఆరాధన శక్తిమంతుడా నీకే ఆరాధన సర్వాధికారి నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆశ్చర్య కరుణ నీకే ఆరాధన ఆలోచనకర్త నీకే ఆరాధన ఆశ్చర్య కరుణ నీకే ఆరాధన ఆలోచనకర్త నీకే ఆరాధన బలవంతుడా నీకే ఆరాధన బహుప్రియుడా నీకే ఆరాధన బలవంతుడా నీకే ఆరాధన బహుప్రియుడా నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన జీవాహారము నీకే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన జీవాహారము నీకే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన మేఘ స్తంభమా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన మేఘ స్తంభమా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమైన
రాత్రి అయినా ఉదయమైనా రాత్రి అయినా ఆరాధన ప్రభువునకి స్తుతి ఆరాధన ప్రభు యేసుకి ఆరాధన ప్రభువునకి స్తుతి ఆరాధన ప్రభు యేసుకి హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఈరోజు భయపడకూడి అనే సందేశంలో 37వ సందేశం అనైక్యత గురించి ఉన్న భయం, ఫియర్ ఆఫ్ డిస్యూనిటీ. అంటే ఐక్యత పోగొట్టుకుంటామా? చాలామంది భయపడుతుంటారు కదా. ఇప్పుడున్న కుటుంబం విడిపోతుందా? నాకు దేవునితో ఉన్న బంధం విడిపోతుందా? మా సంఘం స్ప్లిట్ అవుతుందా? లేకపోతే సమాజంలో ఎలాంటి గందరగోళం రాబోతుంది? దేశంలో ఏమై జరగబోతుంది? అలా డిస్యూనిటీ ఈజ్ అ సాటానిక్ స్పిరిట్. అది అనైక్యత అనేది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. ఐక్యత దేవుడిచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ఐక్యత కొరకు ప్రయాసపడాలి. యూ హెవ్ టు స్ట్రైవ్ ఫర్ యూనిటీ, బికాజ్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే బలం అని చిన్నప్పుడు మనం అన్ని స్టోరీస్ మరి నేర్పిస్తారు కదా. మనం ఒక తండ్రి ఉండినాడు, 5 కుమారులు ఉంటే 5 కుమారులు పిలిచి మరి ఒక్కొక్క పుల్ల ఇస్తే పుల్ల టప్పున ఇరగొట్టినారు. కానీ ఒక పుల్లల బండలు ఇస్తే ఒకరికి ఇస్తే వాళ్ళు అది విరగొట్టలేకపోయినారు. అంటే దాని అర్థం ఏంటి? కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటే కలదు సుఖం. కానీ సాతానునికి ఇష్టం లేదు భార్యాభర్తలు కలిసి ఉండడం, పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం, సంఘములు అందరూ విశ్వాసులు క్రీస్తు శరీరంలో అవయవంగా మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అలా కలిసి ఉండడం ఇష్టం లేదు సాతాను. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే ఐక్యతను ఏం చేస్తాడో చెడగొడతాడు. మీ కుటుంబంలో నీకు దేవునికి ఉన్న బంధం లేక నీకు సమాజం సహవాసం సంఘానికి ఉన్న బంధంలో ఏదైనా అనైక్యత వస్తే అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. నువ్వు బంధువులతో ఎప్పుడు నువ్వు మరి విరోధ భావంతో ఉంటే యు ల్యాక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు బంధువులతో పెనుగులాడుతున్నావు, భర్తతో పెనుగులాడుతున్నావు, భార్యతో పెనుగులాడుతున్నావు, పిల్లలతో కొట్లాడుతున్నావు అంటే నీకు ఒక దయ్యపు ఆత్మ నీలో ఉందని అర్థం. అదే పచ్చి నిజం. కానీ ఆత్మపూర్ణులు ఎప్పుడు సమాధానాన్ని వెదికి దాన్ని ఏం చేస్తారు? వెంటాడతారంట. ఏమి చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది, ఏం చేస్తే నా సంఘంలో సమాధానం వస్తుంది, ఏం చేస్తే నా సహోదరుల మధ్యలో బంధువుల మధ్యలో సహవాసము ఆ దేవుని బంధము కలిగి ఉంటాను, యేసు రక్తమందు విమోచింపబడిన వాడను దానను. మరి ఆ రక్తంలో ఎంత ప్రేమ ఉన్నది, ఎంత ప్రేమ పెట్టినాడు, ఎంత ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు నా కొరకు. అందుకే నేను అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద ఆదేశం ఉంది, 1 తెస్సలోనికైయుల 5వ అధ్యాయం 16-17లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆల్వేస్ వేర్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఆల్వేస్ బీ వెరీ రేడియంట్. సంతోషం అంటే నీ అంటారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నువ్వు అనుకుంటున్నావు ఏదో దాచిపెట్టి, ఎప్పుడు దాచిపెట్టలేవు. నీ గుండెలో ఉన్న పాపం కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, రోషం కానీ ఏదైనా ముఖంలో కనబడుతుంది. ఈరోజు సువార్తన దుర్వార్తన? ఇది సువార్తన. ఏదైనా నీ ముఖంలో కనబడేస్తుంది. ఎంత గొప్పది కార్యం. నీ గుండె నిండా దేవుడిని పెట్టుకుంటే నీ ముఖం ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకంటే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై సోల్. నాకు దేవుని యందు ఆనందమే నా బలము, సంతోషానికి కారణం. కాబట్టి దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ అక్కడ నెమ్మది ఉండాలి. దేవుని బిడ్డలు ఉన్న చోట సమాధానం ఉండాలి. దేవుని బిడ్డలు ఉన్న చోట శక్తి ఉండాలి.
నువ్వు ఆత్మపూర్ణుడమైతే, ఆత్మపూర్ణురాలవైతే ఒక నరకాన్ని కూడా నువ్వు పరలోకంగా సృష్టించగలవు. దేవునికి స్తోత్రం. యూ కెన్ మేక్ ఏ హెవెన్ అవుట్ ఆఫ్ ఎ హెల్. కానీ నీలో దయ్యపు ఆత్మ ఉంటే, డివిజివ్ స్పిరిట్, అనైక్యత స్వభావం, సాతాను స్వభావం నీలో ఉంటే పరలోకాన్ని కూడా ఏం చేస్తావు నువ్వు? నరకంగా మారుస్తావు. స్వర్గం నరకం అనే ఒక పిక్చర్ వచ్చింది దాదాపు 30 ఏళ్ల క్రితం. 30 కాదు, 40 ఏళ్ళకి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. స్వర్గం నరకం అంటే నేను ఏంటిది చూస్తే బాగుండంటే ఒప్పుకోరు ఇంట్లో. అందుకే ఆ పోస్టరే చూసి ఆలోచించినాను, ఇది ఏంటి స్వర్గం నరకం. మా ఫ్రెండ్స్ పోయి చూసి వచ్చినాక వాళ్ళని అడిగి, ఏంటమ్మా ఇది స్వర్గం నరకం అన్నప్పుడు వాళ్ళు చెప్పినారు ఏంటంటే, ఒక ఆవిడ ఉంటుందంట, భార్యాభర్తలు 2 సెట్స్. ఒక భార్య ఏమో నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకుందంట. ఇంకొక పెళ్ళాం ఏం చేసిందంట, పరలోకాన్ని కూడా ఏం చేసిందట, నరకంగా మార్చు. అది బైబిల్ ప్రకారం కరెక్టే కదా అని నేను అనుకున్నాను అప్పుడు. అరే తెలివి గలది, భయభక్తులు గలది, లేని చోట ఒకటి సృష్టించగలదు. 3 రాలు తెలివి మాలింది, ఉన్నది ఏం చేస్తుంది, పీకి పాడేస్తుంది. కనుక దేవుని వాక్యం స్వచ్ఛమైనది. చెప్పండి, దేవుని వాక్యం స్వచ్ఛమైనది. కనుక ఈరోజు అదే అనైక్యత గురించిన భయం నీకు ఉండే అవసరం లేదు. ఐక్యత గురించిన విలువలు తెలుసుకుంటే చాలు. అనైక్యత కలిగించే సాతాను బంధింపబడుతుందని, ఐక్యత యొక్క ప్రాధాన్యత మీకు బోధించాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. విడిపోయిన కుటుంబాలు మన దగ్గరకు వస్తుంది. మీకు సాక్ష్యం చెప్పాలి. నాకు చాలా సంతోషం. నిన్న 2 కుటుంబాలు, నేను ముందే చెప్పినాను కదా, చూలాలి గర్భమందు పిండం ఎలాగ ఎదుగుతుంది, ఎముకలు ఎలాగ ఎదుగుతుంది నీకు తెలియదు, నీకు కనబడదు. కానీ దేవుని కార్యాలు అలాగే కనబడకుండా జరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాను. హల్లెలూయా. 2 కుటుంబాలు నాకు ఎదురైనారు, తారసపడ్డారు. ఏంటంటే, ఒకటి దాదాపు 4 సంవత్సరాల నుండి విడిపోయిన వాళ్ళు, యంగ్ పీపుల్, 32, 31 ఉంటుంది భార్యాభర్తలకి ఏజ్. ఒక పాప ఉంది, 5 ఏళ్ల పాప. కానీ పాపను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ యవనస్తుడు, భార్య లేకుంటే పురుషులు ఎంత బాధపడతారు, ఎంత అంటే చాలా మట్టుకు. అంటే వాళ్ళ క్యారెక్టర్ బాగాలేకుంటే వాళ్ళకు బాధ కలగదు, ఏం పోయింది పీడ పోయింది అనుకుంటారేమో. కానీ నిజంగా మంచి పురుషులైతే భార్య పోతే వాళ్లకు చాలా బాధ కలుగుతుంది. మళ్ళీ రావాలి, ఆమె మళ్ళీ రావాలి, అమ్మ రావాలనే కోరుతారు. అయితే ఈ యవనస్తుడు BST ఫంక్షన్ హాల్లో ఈవినింగ్ సర్వీస్లో ప్రతి ఈవినింగ్ వచ్చి నా దగ్గర మెసేజ్ అయిపోయినాక, అమ్మ నా భార్య రావడానికి ప్రార్థన చేయాలి. అట్లా 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు ప్రార్థన ఆలస్యమైనా ఆలకిస్తాడు కదా. నిన్నటి రోజు వారు భార్య భర్త బిడ్డ కలిసి వచ్చినారు. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించాను. దే గాట్ యునైటెడ్. ఎంత సంతోషం అంటే పట్టలేని సంతోషం. ఈ కుడెంట్ కంట్రోల్ హిస్ హ్యాపీనెస్. మరి ఆమె కూడా సంతోషంగా ఉంది. అమ్మ మీరున్నారు కదా నాకు, నేను ఇంకా పోను అన్నది. నేను ఉంటాను బిడ్డ, నీ వెనుక నేను ఉంటాను, నువ్వేం బాధపడ, అంతకంటే మించి దేవుడు ఉన్నాడు. సో మళ్ళీ ఇంకోసారి పోవద్దు అని వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రేయర్ సెల్ తెరిచి వాళ్ళని ఆదరించినాను. అయితే ఈరోజు ఐక్యత గురించి ఉన్న ప్రసంగం, అనైక్యత గురించి ఉన్న భయం. ఈ భయము సాధారణ అందరికీ ఉంటుందండి. భయం మానవులంటే మానవ సహజం భయపడడం. కానీ భయాన్ని ఎదిరించడం, భయాన్ని జయించడం, దేర్ లైస్ ద గ్రేట్నెస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి, దేవుని శక్తితో నీవు ఆ భయాన్ని జయించాలి. నా అనుభవంలో నేను చెప్తున్నాను, గాడ్ లవ్స్ వెన్ యూ ఆస్క్ ఫర్ యూనిటీ. దేవునికి చాలా ఇష్టం. ఇప్పుడు మీకు మనస్పర్ధలు వచ్చింది, భార్యాభర్తలకు లేక కుటుంబంలో ఒక అన్ప్లెజెంట్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అందరికీ వస్తుంది, మీకే కాదు, ప్రతి కుటుంబంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. కానీ దాన్ని మీరు చాలా కేర్ఫుల్గా డీల్ చేసినప్పుడు యూ బ్రింగ్ డౌన్ పీస్ ఫ్రమ్ గాడ్. సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొండ మీది ప్రసంగంలో ఒక మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా అనైక్యత వచ్చినా యూ టు ప్రే వెల్ అండ్ స్ట్రైవ్ ఫర్ పీస్. ఆ ఐక్యత కొరకు, సమాధానం కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు, మరి వారికి విభేదాలు వచ్చినప్పుడు ఆ తల్లి హ్యాస్ టు ప్లే వెరీ ఇంటెలిజెంట్ రోల్. ఇప్పుడు పిల్లలు తండ్రితో మాట్లాడడం లేదు, అప్పుడు నువ్వేం చేయాలి? బాగైంది అట్టనే ఆయన, ఏం మాట్లాడకండి, మీరు అట్టనే ఉండి, అట్లా అనొద్దు. నాన్న డాడీ ఇంత కష్టపడుతున్నాడు కదా
అట్లా ముభావంతో ఉండడం మంచిది, గౌరవం కాదు కదా, మాట్లాడాలి తప్పకుండా. అట్లా వర్కౌట్ చేయాలన్నమాట. ఆ స్త్రీ మంచి స్త్రీ అయితే అలాగే చేస్తుంది. కొందరు స్త్రీలు విభేదాలు సృష్టిస్తారు. మదర్స్ పార్టీ, ఇంకో పార్టీ ఏంటది, డాడీ పార్టీ. డాడీ పార్టీ వేరు, మమ్మీ పార్టీ వేరు. అలా ఉండొద్దు ఎప్పుడు. అది సెటనిక్ అన్నమాట. అంటే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎప్పుడు సమాధానం కొరకు వెతికి దాన్ని వెంటాడాలని 34వ కీర్తనలో ఉంది. స్ట్రైవ్ ఫర్ యూనిటీ, గాడ్ లవ్స్ ఇట్, అండ్ ప్రే ఫర్ యూనిటీ. సమాధానం కొరకు ప్రార్థన చేయాలి. కష్టమే. ఇప్పుడు చూడండి, కొందరు వ్యక్తుల స్వభావం ఓర్చుకోవడం కూడా చాలా కష్టం. కానీ ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. దేవునికి స్తోత్రం. అని ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డివైన్ లవ్ ఇన్ యూ, మూర్ఖుడైనా ముష్కరుడైనా దేవుని మాట విననివాడైనా ఇంటిలో అంత గందరగోళం సృజించిన, యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ గ్రేట్ పవర్ ఇన్ యువర్ హార్ట్. లవ్ కవర్స్ ఆల్ సిన్ అండ్ ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. అదే నీకు ఆత్మ. దేవునాత్మ అంటే అదే. మరి దేవునాత్మ అంటే అల్లరి కాదు. దేవునాత్మ అంటే యేసు స్వభావంతో నింపబడినావు కాబట్టి నువ్వు అన్నిటినీ జయిస్తున్నావు. వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయం ఉన్నదని పౌలు అంటున్నాడు. పౌలుని ఎన్ని మాటలు అన్నారు, ఆయన సహించినాడు, వహించినాడు, భరించినాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చినాడు. దేర్ లైస్ ద విక్టరీ ఆఫ్ ద క్రిస్టియన్. ఒక దేవుని బిడ్డ విజయం అదే అన్నమాట. హల్లెలూయా. కాబట్టి కుటుంబ ఐక్యత కొరకు ప్రయాసపడాలి. బంధువుల మధ్యలో కూడా ఐక్యత కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఒక పార్టీ చేరొద్దు, డివైడ్ చేయొద్దు, డివిజివ్ స్పిరిట్ అలా ఉండొద్దు. ఎవరైనా మాట్లాడడం లేదు నీతో అంటే, ఆమె మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఆమె ఎడమొఖం ఇప్పడం, అట్లా కాదు. మళ్ళీ కలిసినప్పుడు హలో, హౌ ఆర్ యూ అని మంచిగా మాట్లాడాలి. యూ వర్క్ హార్డ్, హోంవర్క్ చేయాలి. మరి అది అప్పుడు నువ్వు నీ దేవుడు నీ పక్షమందు ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు ఎవ్వరు విరోధులు ఈ లోకంలో ఉండలేరు. బికాజ్ యూ లవ్ ఆల్ ద అపోనెంట్స్. యూ కెన్ లవ్ యువర్ ఎనిమీస్, యూ కెన్ లవ్ ద పర్సన్స్ హు ఆర్ పర్సిక్యూటింగ్ యూ. ఇది అసాధ్యం అంటూ కానే కాదు. ఎందుకంటే నేనైతే నా జీవితంలో అది అలవాటు చేసుకున్నాను. చాలా దైవాశీర్వాదాలు పొందుకున్నాను. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను. నాకు ఎవరైనా విరోధంగా ముఖం మార్చుకొని ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. అదే కదా దేవునాత్మ, అదే కదా స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అదే కదా. ఎంతమందిని ఎదుర్కొని ఉండొచ్చు. నేను ఎంతమందిని ఎదుర్కొన్నాను, చాలామందిని ఎదుర్కొన్నాను. కానీ అందరినీ దేవుని బిడ్డలుగా భావించి వారి కొరకు ప్రార్థన చేస్తే లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. హల్లెలూయా. కాబట్టి అలాంటి మరి అంటే విభజించే ఆత్మ ఉండకూడదు. డివిజివ్ స్పిరిట్ నీలో ఉండకూడదు. లవ్ ఈజ్ ఏ యూనిఫైయింగ్ ఫోర్స్ అన్నమాట. అండ్ గాడ్ లవ్స్ యూనిటీ. వేర్ దెర్ ఇస్ యూనిటీ దెర్ ఇస్ గాడ్. నీ కుటుంబంలో దేవుడు దిగి రావాలి, గగనం చీల్చుకొని దిగి రావాలి. నా సమస్యలని పోవాలంటే ఊరికేం కాదు. నువ్వు తగ్గించుకోవాలి, దేవుని మాట వినాలి. అప్పుడు గగనం చీల్చుకొని దేవుడు నీ మధ్యకు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు మాత్రం లేవు. నీకు వాగ్దానం వస్తే మురిసి సంతోషిస్తావు కదా. కానీ వాగ్దానాలన్నిటికీ క్లాజ్ ఉన్నది, ఒక కండిషన్ ఉంది. మీరు గమనించినారా? నీవు నా మాట విని ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగం నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. అంటే ఏంటి? ఆయన మాట వింటే నీకు రోగం నుండి ఏం కలుగుతుంది? విడుదల. నీవు నా మాట వినిండేలా భూప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తాను. ఊరికే హెచ్చు రాదు, ఆయన మాట శ్రద్ధగా వినేయడల. ఎక్కడైనా చూడండి. మరి వాగ్దానాలు సంఘాల్లో ఇస్తారు, ఓన్లీ వాగ్దానం ఇస్తారు. కానీ దానికి ఉన్న కండిషన్, ఇవ్వడానికి అంత స్థలం ఉండదు, దాంట్లో చిన్నగా ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ముక్క పట్టుకొని చాలా సంతోషిస్తారు. అలా కాదు. నువ్వు బైబిల్ తెరిచి చదవాలి. నీకు వాగ్దానం వచ్చినప్పుడు వెంటనే బైబిల్ ఓపెన్ ద బైబిల్. దాని ప్రిఫిక్స్ ఏముంది, సఫిక్స్ ఏముంది, ముందేముంది, వెనకేముంది చదవాలి. అప్పుడే నీకు ఆ వాగ్దానం సార్థకం అవుతుంది. హల్లెలూయా. మరి కీర్తన 133లో ఐక్యత గురించి ఒక కీర్తన ఉంది కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు, ఎంత మనోహరం. నేను అక్కడ రాసుకున్నాను, నా పాత బైబిల్ ఉంది, భార్యాభర్తలు ఐక్యత కలిగి నివసించుట ఆ కుటుంబానికి ఎంత మేలు, ఎంత మనోహరం. పుట్టి సహోదరులే కాదు, సహోదరులు బాగానే ఉంటారండి, ఈ సహోదరులే కలవరు. 10 తలకాయలు కలుస్తాయంట కానీ 2 కొప్పులు కలవంట కదా. అమ్మో, ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రార్థన చేయాలి, దేవునికి సమస్తము సాధ్యమే. మరి 133వ కీర్తన ఒకసారి తీయండి. ఇది యాత్రా కీర్తన, దావీదు రాసిన కీర్తన. యాత్ర చేస్తున్నప్పుడు వారు పాడుకున్న పాట అన్నమాట ఇది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండం. అనాయింటింగ్ అనమాట. వేర్ దెర్ ఇస్ యూనిటీ దెర్ ఈస్ అనాయింటింగ్. ఆ అభిషేకమే ఆ మనస్పర్ధలన్నీ తొలగిస్తుంది, ఆ కాడిని విరగొడుతుంది, ఆ కష్టాలన్నీ తొలగించేస్తుంది, బాధలు తొలగించేది ఐక్యత. 3వ జోడు, సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండను. మంచు చల్లదనానికి సూచన, అందానికి సూచన. ఉదయకాలం మనం లేస్తాం కదా, అది దేవునికి ఎంత సంతోషమో నేను చెప్పలేను, వివరించలేను. దేవుని స్తోత్రం. మంచు ఎప్పుడు వస్తుందండి? మధ్యాహ్నం పూట మంచు ఏరుకొని పోతాం, ఉదయమే ఆ మంచు. అందుకే ఉదయం లేసేవారికి ఆశీర్వాదాలు మంచు వలె కురుస్తుంది వారి జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచు. అందుకే రైజ్ అప్ ఎర్లీ. దట్స్ మై మిషన్, దట్స్ మై విజన్, టు మేక్ పీపుల్ రైజ్ ఎర్లీ అండ్ సీక్ గాడ్. దెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్ బై ఇట్ సెల్ఫ్. ఒక్కొక్క సమస్య పరిష్కరించడం కాదు, ఆ సీక్రెట్ ఏంటో, ఆ ప్రిన్సిపల్ నేర్పిస్తే ఆ సమస్యలు వాటికి సమసిపోతాయి కదా. ఇదే మన ఉద్యమం, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. హల్లెలూయా. అయితే నీవు ఉదయమే లేచి దేవుని వెతుకుతున్నావు. ఇక్కడ కూడా సియోను కొండల మీద నుండి దిగి హెర్మోను మంచు వలె ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉంటుందంట. వేర్ దెర్ ఇస్ యూనిటీ. ఐక్యత ఉండు చోట లైఫ్ ఉంటుంది అన్నమాట, బ్లెస్సింగ్ ఉంటుంది. మీరు గమనించండి, నాకు లిటరల్గా దేవుడు నేర్పించినాడు, ప్రాక్టికల్గా. ఎందుకంటే ఐ యూస్ టు ఫైట్ లైక్ అ ఫైట్ అకాక్ అనమాట. ఎప్పుడు మా కుటుంబంలో పెళ్ళైన కొత్తలు కోపం వచ్చేది నాకు. నేను ఉమెన్స్ లిబరేటర్ కదా, కాలేజీలో బ్యాంకులో అంతా ఉమెన్ కొరకు పోరాడినా కాబట్టి అదే స్పిరిట్తో కాపురం చేద్దాం అనుకున్నా కుటుంబ జీవితం. కాని పని, నా పప్పులు ఉడకలేవు అనమాట. అయితే అక్కడ నేను అదే స్పిరిట్లో హౌ కెన్ ఐ రన్ ఏ ఫ్యామిలీ. అప్పుడు తల్లి చెప్పింది, ఈలాగూ నువ్వు ఫైటింగ్ స్పిరిట్ ఉంటే నీ కుటుంబం నిలవదు అన్నది. పైగా దేవుని శిక్ష వస్తుంది అన్నది. దేవుని శిక్ష, ఊరికే శిక్ష అనకు, నేను నమ్మనన్నా. ఎక్కడ సణుగుడు, గుణగుడు, ఫైటింగ్, అల్లరి ఉంటే దేవుడు ఉండడు బిడ్డ. యూ విల్ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎంత మంచి తల్లి కదా. నా తల్లికి ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా. కొందరు తల్లులు ఉంటారు, ఏమైంది బిడ్డ నీకు, మీ ఆయన తిట్టిండా, మూట ముళ్ళ చదువుకొని వచ్చి. అదే నా తల్లి చెప్పేది. అది కాదు నేర్పించాల్సిన బిడ్డకు. బిడ్డ, సంసార జీవితం అంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, అన్నిటికీ తట్టుకొని నిలబడి నువ్వు గెలవాలి, చక్కని కుటుంబం కట్టుకోవాలని చెప్పాలా. అవునా కాదా? మళ్ళీ ఎందుకంటే నన్ను చూస్తున్నారు? అవును కదా. అయితే నేను వినలే మాట, వినడానికి ఒక శిక్ష వచ్చింది. చాలా అందమైన కుమార్తెను ఒక్కసారి తీసేసాడు దేవుడు, ఒక్క దెబ్బతో నా దగ్గర నుండి తీసేసాడు. అప్పుడు నేర్చుకున్నాను, అబ్బో ఐక్యత అయి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలనా, నెమ్మది కలిగి ఉండాలి, ఇచ్చిన దాంతో సంతోషంగా దేవుని స్తుతించాలని కూడా నేర్చుకున్నాను. దెబ్బ పడినప్పుడే, గట్టి దెబ్బ పడితేనే నేర్చుకుంటారు జనాలు. అదే ఒక చిన్న పొడుపు కథ ఇక్కడ చూసిన, కథనో నిజమో నాకు తెలియదు కానీ, ఒక యజమానుడు సెకండ్ స్టోరీ థర్డ్ స్టోరీ నుండి ఒక దాసుని పిలుస్తున్నాడు, సర్వెంట్ను. వాడు మీ కింద ఉన్నాడు. ఆ యజమానుడు మాట ఇతనికి వినబడడం లేదు, శబ్దం. పేరు పెట్టి పిలుస్తున్నాడు, అరే అరే అంటే చూస్తలేడు మీదికి. అయితే ఏం చేసినాడంటే ఒక కాయిన్ వేసినాడంట, 10 రూపీస్ కాయిన్ ఏది వేస్తే
వీడు ఆ కాయిన్ తీసుకొని పాకెట్లు పెట్టుకొని నడిచిపోతూనే ఉన్నాడంట. మళ్ళీ ఆ దారికి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ వేసిండంట ఇంత. వీడు చూస్తాడు మీది కానీ వీడు చూస్తాడు ఆ గిఫ్ట్ కూడా తీసుకొని నడిచిపోతున్నాడంట. మూడోసారి ఒక ఐడియా వచ్చిందంట ఈ ఓనర్. ఒక చిన్న గులకరాయి తీసి టక్కన కొడితే నెత్తి మీద తగిలాడు. బయట వచ్చి ఎవ్వడాడు నన్ను కొట్టినాడు. అయితే అలాగుంటుంది, శిక్ష పడేదాకా సొయ్యి రాదు. నాకు పడ్డప్పుడు నేను తెలుసు ఎవరిది ఎక్కడి నుండి వచ్చింది ఈ దెబ్బ. ఓహో, అప్పుడు అర్థమైంది కుటుంబంలో సమాధానం కొరకు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు నేను ప్రయాసపడాలి. ఇట్స్ ఎ వర్క్, హోంవర్క్ అది. ఐ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ పీస్ అండ్ యూనిటీ. దెన్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ మీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. 2 different personalities living together, it's a tough thing. కానీ God makes it is easy because you have the love of God in your heart. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడే ఆశీర్వాదం ఉంటుందట, అక్కడే శాశ్వత జీవం ఉంటుందట. there is life when there is God's love, there is life when there is God's unity. శాశ్వత జీవం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు చెడు వార్తలు వినవు. ఈరోజు ఉదయం కూడా నేను ధ్యానించినప్పుడు అనుకో, చెడు వార్తలు, గింగురమనే వార్తలు దేవుని బిడ్డల చెవులకు వినబడనియ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ఆల్ డిజాస్టర్స్ అండ్ డేంజర్స్. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటున్నావు కదా. కాబట్టి నీకు అలాంటివి హఠాత్ మరణం, లేకుంటే ఇదైపోయింది అదైపోయింది, పిల్లలు అక్కడ పోయినారు హఠాత్ అయిపోయి, అవి వినవు నువ్వు. అన్లెస్ దెర్ ఇస్ ఎ గాడ్స్ డిజైన్ ఫర్ యూ. ఒకవేళ చెప్పలేము, నిన్ను సరిచేయడానికి కొన్ని నష్టాలు నీ జీవితంలో కలుగుతుందేమో, కానీ నువ్వు దేవుని మాట వింటే ఇవన్నీ వినకుండా కూడా నిన్ను భద్రంగా దేవుడు కాపాడుతాడు. అయితే అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవం అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చున్నాడు. గాడ్ కమాండ్స్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ దోస్ పీపుల్ హూ స్ట్రైవ్ ఫర్ యూనిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఆలోచిస్తున్నాను, డివిజివ్ స్పిరిట్ ఉన్న దగ్గర సాతానుడు ఎంత పని చేస్తాడంటే, మార్క్స్ వార్త 3వ అధ్యాయం తీయండి. అనైక్యత, మార్క్ 3వ అధ్యాయము 25వ వచనం. మార్క్ 3:25. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పిన మాట. ఏ హౌస్ దట్ ఈస్ డివైడెడ్ అగైన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెన్ నాట్ స్టాండ్. అలాగే దాని ముందు మాట 24వ వచనం, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. స్ప్లిట్ అనమాట, స్ప్లిట్. అందుకే నెవర్ ఎంటర్టైన్ ఎనీ పర్సన్ హూ ఇస్ గాసిపింగ్. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి అట్లా అన్నారు ఇట్లా ఏం చెప్పొద్దు. యూ నో ద ఫ్యాక్ట్ అండ్ కీప్ క్వైట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ, ట్రై ఫర్ పీస్. వారిని సమాధానపరచడానికి చూడను, కానీ ఇట్లాంటి ముచ్చట్లు వినకూడదు. ఎందుకంటే అది ఇంకా డెరోగేటరీ, డిస్ట్రక్టివ్. అంటే ఒక ఇంటిలో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి మనకు చాలా ఆయుధాలు దేవుడు ఇచ్చినాడు. ప్రార్థన ఇచ్చినాడు, ప్రేమ ఇచ్చినాడు, ఉపవాసం ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు. వీ క్యాన్ గెట్ ఓవర్ దట్. నీవు బాధపడే అవసరం లేదు. యు గెట్ ఇన్ టు ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, వెంటనే సమాధానం వచ్చేస్తుంది అక్కడ. కానీ నువ్వు విరోధ భావంతో ఉంటే, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా, అంటే చాలా లాంగ్ స్టాండింగ్గా చాలా మాట్లాడుకుని ఉంటారు కదా చాలామంది భార్య భర్త, కొన్ని ఏళ్ళు మాట్లాడరు. మాట్లాడబుద్ధి కాదు, మరి ఏం చేస్తారు, మాట్లాడరు. మరి అది కూడా జయించాలి. ఎందుకంటే కుటుంబంలో ప్రేమ తప్పకుండా కావాలి కదా. ప్రేమ లేకుంటే నడవదు ఆ కుటుంబం. ఒక ఇల్లు కూడా తనకు తానే విరోధంగా ఉంటే, ఆ వేరుపడితే ఏమవుతుందంటే ఆ ఇల్లు ఏం కాదంట, నిలవదంట. నిలుస్తుందని ఒక దగ్గర యేసుప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానుడు. గాలి వచ్చెను, వాన వచ్చెను, వరదలు కురిసెను, ఆ ఇల్లు పడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని ఆదేశాలు, ఆజ్ఞలు పాటిస్తే ఇల్లు పడదని అర్థం. రాజ్యం కూడా నిలవదు, దానికి తానే విరోధంగా వేరుపడితే ఆ రాజ్యం కూడా నిలవలేదు. అంటే ఇప్పుడు మరి ఇంత గొప్ప సంఘము, అంటే ఆదిమ సంఘము, ఒక సీక్రెట్ ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, నిజంగా ఎన్ని సాతాను శక్తులు సంఘం మీద కొట్టినా, మరి ఇన్ని వేల సంవత్సరాలు, మోర్ దెన్ 2000 odd years సంఘము నిలబడినది. సంఘంకు చావు లేదు.
సంఘము ఆగిపోలేదు, సాగిపోతుంది. సంఘము విస్తరణ ఆగలేదు. శ్రమ పెట్టిన కొలది సంఘం ఏమైంది? విస్తరించి ప్రబలిందంట. చప్పట్లు గట్టిగా దేవుని స్తుతించాం. ఎందుకు విస్తరించింది? అది అగ్నిలో పుట్టింది, ఎండకు వాడదు. హల్లెలూయా. పుట్టిందే అగ్నిలో పుట్టింది. అది అపోస్తలులు ఆరంభంలో వారు వాక్యం ఉపదేశం లల్లాటప్పగా ఇవ్వలేదు. ఎంతమంది విరోధులు యేసును చంపినట్టు అపోస్తలులు చంపడానికి ప్రయత్నిస్తున్నారు, సిలువ వేయడానికి ప్రయత్నిస్తున్నారు, రహస్యంగా వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ధైర్యంగా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించినారంటే వాళ్ళ శక్తి కాదు అది. వెనుకుండి సంఘం ఏం చేసింది? అందరు కలిసి ఏక మనసుతో భక్తుల కొరకు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినారట. మొట్టమొదట అపోస్తలుల కార్యం 1:14 అందరు ఏకమై దాదాపు 120 మంది వారు ఏక మనసుతో తెగక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వారిని అందరినీ ఆత్మతో నింపిందని అపోస్తలుల కార్యం 1:14 ఉంది. దే వర్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ప్రేయర్ అండ్ యునైటెడ్ ఇన్ ప్రేయర్. అపోస్తలుల కార్యం 1:14 చూడండి. అపోస్తలుల కార్యములు అంటే ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. అపోస్తలు దేవుని శక్తి పొంది పరిశుద్ధాత్మ బలం పొంది చేసిన కార్యములు అని అర్థం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే అపోస్తలుల కార్యం 1:14 ఇలాగుంది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో తెగక ప్రార్థన చేయించండి. అంటే యూనిటీ ఉన్న దగ్గర దైవశక్తి వచ్చేస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం. దెర్ ఇస్ యూనిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్. అది సంఘానికి కావాలి. సంఘములలో ఈనాడు ఫీస్టింగ్లు ఎక్కువైపోయింది, తిండి ఎక్కువ పెట్టేస్తున్నారు మందకు, ఫాస్టింగ్ కరువు అయిపోయింది. అందరూ ఫాస్టింగ్ అంటే ఎక్కువ మంది రావాలని నన్ను అడిగితే, మీకు ఈరోజు మంచి భోజనం ఉంది, బిర్యానీ ఇస్తున్నాడు, అప్పుడు పరిగెత్తు. అది కాదు ఉద్యమం. ఎండగొడుతున్నారంటే రావాలా సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దే డోంట్ డిపెండ్ ఆన్ ద మెటీరియల్. భౌతికమైన కార్యాల కొరకు సంఘం కూడుకున్నట్టు కాదు కదా, ఆత్మ సంఘం ఇది. ఆత్మీయ కార్యాల కొరకు ఆవేశంతో పరుగులెత్తుకుంటూ రావాలి. అది నిజమైన ఉద్యమం. అయితే అపోస్తలుల కార్యం 4th చాప్టర్ చూడండి, 31వ వచనం. వీరు వాక్యం బోధించాలి, అపోస్తలు మహత్కార్యాలు చేయాలి, ప్రజలు రక్షణ తట్టు వారిని మలపాలంటే ప్రజలు ఏం చేస్తున్నారు? సంఘస్థులు ఏం చేస్తున్నారు? అపోస్తలుల కార్యం 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. పిరికితనంతో బోధించలేదు, భయపడుకుంటూ బిక్కు అంటూ వాక్యం బోధించలేదు, ధైర్యంతో వాక్యము బోధించగలిగినారు. దాని ఒక్కడే ఉంది చూడండి, అదే పేజీలో 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వీళ్ళ శక్తి ఎక్కడ నుండి? దే స్పెండ్ టైం విత్ జీసస్. ఇంకోటి చూడండి, యాక్ట్స్ 2:14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనే పెద్ద మెసేజ్ ఇస్తున్నాడు పేతురు. అసలు యేసు ఎరగా నేను ముమ్మారు బొంకిన పేతురుకి ఇంత ధైర్యం వచ్చేసింది. పేతురు ఒంటరిగా నిలబడడం లేదు. పేతురు ప్రసంగానికి నిలబడినప్పుడు 11 మంది శిష్యులు కూడా ఆయనతో నిలబడినారు. ఇది వింత, ఇది నేను ఎక్కడ చూడలేదు. ఒక ప్రీచర్ ఉన్నప్పుడు ఒంటరిగా ఆ పుల్పిట్ మీద వాక్యం చెప్తాడు కదా, ఇది ఒక వింత. ఎంత యూనిటీ అంటే వారి మధ్యలో పేతురుతో పాటు ఎంతమంది నిలబడుతున్నారు ప్రసంగానికి? 14వ వచనం. అయితే పేతురు 2:14 చదవండి, అందరు కలిసి చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా, అంటే ఇప్పుడు ఎంతమంది నిలబడినారు ప్రసంగానికి? 12 మంది. 1+11 అంటే యూనిటీ. తర్వాత మీరు చూడండి, అపోస్తలుల కార్యం 12:5 పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసినారని ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. యూనిటీ బ్రింగ్ స్ట్రెంగ్త్. 4వ అధ్యాయం ఎఫెసీ 4.
కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకోనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఎంత వినయం, ఎంత సాత్వికం కదా పౌలు భక్తునికి. నేను బతిమాలుకుంటున్నాను, దయచేసి మీరు మెయింటైన్ ద యూనిటీ, ద బాండ్, ద పీస్, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఏది కలిగిస్తుంది ఐక్యత? ఆత్మ కలిగిస్తుంది. అనైక్యత కలిగించేది ఏది? అపవాది. వెరీ గుడ్, అపవాది. ఆత్మ కలిగించే ఐక్యతను మీరు ఏం చేయాలి? కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగి ఉండాలంట, ప్రేమతో ఉండాలంట, ఒకరితో ఒకటి సహించాలంట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఉండాలంట, దీర్ఘశాంతం ఉండాలంట. దీర్ఘశాంతం దేని ఫలం? వెరీ గుడ్, ఆత్మఫలం ఏమనగా అంటే మీరు ఇప్పుడు చెప్పేస్తారు 9 ఫలము. ఆ ప్రేమ నుండి ఉద్భవించిన 9 రుచులు అన్నమాట. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతోను, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మోషే భూజనులందరిలో సాత్వికంతో నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఎక్కడుండి మాట్లాడుతున్నాడు? వేర్ ఈస్ పౌల్ నౌ వెన్ ఈజ్ రైటింగ్ దిస్ ఎపిస్టిల్? చెరసాలలో సుఖం ఉంటుందా? సుఖమే లేదు. కష్టపడి శ్రమల్లో గుండా సంఘానికి రాస్తూ ఎలా రాస్తున్నాడంట? మీరు ఇలా నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. ఎందుకు ఖైదీ అయినాడు? దొంగతనం చేసినాడా? వ్యభిచారం చేసినాడా? సువార్త నిమిత్తం ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాను. నేను ఆదేశించడం లేదు, ఆజ్ఞ ఇవ్వడం. కొన్నిసార్లు ఆజ్ఞ ఇస్తాడు, ఆదేశిస్తాడు, ఆత్మ నడిపింపనవాడు. కొన్నిసార్లు బెత్తంతో రావాలని అంటాడు, కొట్టాలని అంటాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు హీ మేక్స్ ఎ లాంగ్ ప్రేయర్. దీర్ఘ ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. ఎక్కడుంది అది? యోహాన్ సువార్త 17:11 వచనంలో ఉంది. నేను నీవు, నా తండ్రి నీవు నేను కలిసి ఎలాగ ఐక్యంగా ఉన్నామో అలాగే నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఎలాగ ఉండాలని కోరుతున్నాడు? ఐక్యంగా. సంఘం ఐక్యత కొరకు ఆయన శిలువ మరణానికి ముందు దీర్ఘ ప్రార్థన చేస్తాడు, తండ్రితో విజ్ఞాపన చేస్తాడు. యేసుప్రభు బిడ్డలందరూ కలిసి ఉండాలని. దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు చూడండి, దర్శనంలోనే నాకు నేర్పించినాడు. మరి 1992లో పేరు ఇచ్చినాడు. పేరు విన్నాను నేను, యునైటెడ్ అని విన్నాను. అమ్మో, ఇది ఒక డినామినేషన్కి చెందిన సంఘము కాదు, అన్ని సంఘాలు వస్తాయి ఇక్కడ అని నాకు ముందే దేవుడు బయలుపరిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్, క్రిస్టియన్ కూడా కాదు, పీపుల్ ఫెలోషిప్. వాళ్ళు వచ్చి రక్షణ పొందుతారు, దేవుని బిడ్డలు అవుతారు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు, అందరికీ ప్రభు, కొందరికి కాదు కదా. దాని వాక్యం మీకు చూపెడతాను. అందుకే యూ హ్యావ్ టు లవ్ ద మ్యాన్ కైండ్. నీ దగ్గర ఎవరు వచ్చినా నువ్వు ప్రేమించాలి. మాది, మా సంఘం, మా పండుగ అనొద్దు. మన సంఘం, క్రిస్మస్ మన పండుగ, యేసుక్రీస్తు మన ప్రభు. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇక అర్థం చేస్తాను. రెవల్యూషన్ 5:10 and 11 చదువుతాను. ప్రకటన 5, 10, 11. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. దేవునికి స్తోత్రం. గొప్ప శబ్దంలో ఎవరెవరి స్వరాలు మిళితమైందంటే ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి తెగ, ప్రతి జనము, మరి ప్రతి ప్రజ,
లో ప్రతి వంశంలో నుండి దేవుడు తన కొరకు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి వారిని కొనుక్కున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. పెళ్లి సంబంధాలు రాగానే అంటారు, ఇంత గొప్పగా వాక్యం ఉన్నా అంటారు, మీది 2 అక్షరాలు మాది 3 అక్షరాలు, మీది అది మాది ఇది. అయ్యో ఎందుకు ఇలా? యేసు రక్తానికి ఏ లింగం ఏ కుల భేదం లేదు కదా. అందుకే మనము ఏ కులం మీది అంటే మీరేమనాలా? సైనికులం. బాగుంది అది. క్రీస్తు సైనికులం, యాత్రికులం, ఇంకేమైనా గుర్తుంటే చెప్పండి. యాజకులం. అబ్బా ఏం కులం అంట? యాజకులం అనాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఐక్యత కొరకు ప్రభు బిడ్డలు ప్రయాసపడాలి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పో అనద్దు. యేసు ప్రేమ చేత వారిని ఏం చేయాలి? నువ్వు దగ్గర తీసుకోవాలి. హల్లెలూయా. అండ్ ద లవ్ ఆఫ్ జీసస్ సో స్ట్రాంగ్. యూ హ్యావ్ నో డిఫరెన్స్ ఫర్ పీపుల్. సంఘాల్లో ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, పెద్ద పీటలు ఇస్తారు, మైక్ ఇస్తారు, స్టేజ్ ఇస్తారు. అలా కాదు, ఇవ్వని వారిని కూడా ప్రేమించాలి. అదే దీపం ప్రేమ. హల్లెలూయా. లేకుండా ఇవ్వడం లేదు, మరి ఏం చేస్తారు వాళ్ళు? అయితే వాళ్ళని దూరం పెట్టాలన్నా. గొప్పవారు పిలిస్తే దన్నమని వెళ్తారు పాస్టర్లు. అక్కడ పోతే మన దొరుకుతుందిగా. బీద విధవరాలు పడక మీద ఉంటే పోతారా? ఏం దొరకదు కదా. అంటే అందరు కాదు నేను అంటున్నాను, ఐఎమ్ నాట్ జనరలైజింగ్. చాలా మట్టు సేవకులు అలాగా ఉంటారు. అలాంటి తలంపు కొట్టివేయబడును గాక. ఆమేన్. నువ్వు ప్రభు ప్రేమతో ఉంటే ఒక బీద సహోదరి, బీద వ్యక్తి, వాడు దుర్మార్గుడైన, దుష్టుడైన, రోగి అయినా వాళ్ళ దగ్గర పోతాం. అదే యేసు ప్రేమ అంటే. అలాగుండాలి సంఘం, అలాగుండాలంట. క్రీస్తు సంఘము మరి శరీరంతో పోల్చినాడు పౌలు 1 కొరింథీ 12వ అధ్యాయంలో. బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటంటే ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు కలుగజేస్తున్నాడు. కన్ను కాలు కాదు, కాలు ముక్కు కాదు, ముక్కు నోరు కాదు, చేతులు కాళ్ళు కావు, అన్నిటికీ ఒక శిరస్సు ఇచ్చినాడు దేవుడు. దేవుని స్తోత్రం. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. ఆ తలకు అతకబడి ఉన్నాయి అన్ని అవయాలు. ఆ తల కమాండ్ ఇస్తే అన్ని అవయాలు పనిచేస్తాయి. కానీ అన్నీ పనిచేసేది ఎవరి కొరకు? శరీరం కొరకు. దేవుని స్తోత్రం. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ వర్క్ ఫార్ క్రైస్ట్. నువ్వు ఆ పని చేయొచ్చు, నువ్వు ఈ పని చేయొచ్చు. ఇప్పుడు పొద్దున్న నేను వస్తుంటే ఒక సహోదరి వంగి మంచి ఊడుస్తుంది విశ్వాసరాలు. ఇంత ఘనం ఊడవాలంటే కష్టమే కదా అని మనసులో అనుకున్నాను. కానీ ఆమె ఎవరి కొరకు చేస్తుంది? క్రీస్తు కొరకు చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అలాగే అందరు ఎన్నెన్ని పనులు చేస్తే ఈ కార్యం జరుగుతుంది. వారందరి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే వీఆర్ కాల్డ్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ. దర్ షుడ్ నాట్ బి డిస్యూనిటీ. ఒకరోజు నేను ఇలాగ అంటే చాలా స్పీడ్గా పనిచేసేదాన్ని. ఎన్ని పనులు చేస్తే తెల్లారేది కదా, అందుకే స్పీడ్గా నడుస్తున్నాను. బ్యాంకులో లేట్ అయిపోయింది, ఉరుకుతున్నాను అనమాట. వడిగా నడుచుకుంటూ పోతుంటే అది ఎప్పుడో 30-35 ఏళ్ళ క్రితం ఒక రాయి తగిలింది నా బొటన వేలుకు, కాలుకు టక్కున తగిలింది. అబ్బాయి రక్తం కారుతుంది. వెంటనే వంగి, టైం అయిపోతుంది, హడావిడి ఉంది, బొటన వేలు రక్తం కారుతుంది. వెంటనే నా తల వంగింది. నా చేతులు ఏం చేసింది? ఆ బొటన వేలు పట్టుకో. ఇంకో నాకు బ్యాగ్ తెరిచి ఖర్చు తీసినాను. ఖర్చు ఈ చేయి అంటే చూడు ఎన్ని అవయాలు పనిచేసింది. తల ఏం చేసింది? నేను తలను, నేను వంగను అన్నదా? నేను తలను, నేను వంగను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నదా? నీకేమైతే నాకేంటి అన్నదా? తల ఏమైందంటే ఉన్న ప్లేస్లో లేకుండా ఏం చేసింది? వంగింది. కళ్ళు ఏం చేసింది? అబ్బా రక్తం. అప్పుడు చెయ్యి పట్టుకొని కుడి చెయ్యడం వచ్చి అన్ని పనులు చేస్తున్నాయి. అన్ని పనులు చేసి బట్ట చెంపి అక్కడే కట్టి మళ్ళీ పోయిన బ్యాంకు. అంటే చూడండి ఎంత కోఆపరేషన్ ఉంటే ఆ శరీరం నడుస్తుంది. మరి క్రీస్తు శరీరంలో ఎంత ఐక్యత కావాలా? చప్పళ్ళు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి నీకు ఐక్యత కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నీవు మరి ఆ ప్రార్థనా జీవితం కావాలి, ఇతరులను క్షమించే స్వభావం కావాలి, యేసు ప్రేమ నీలో ఉండాలి, సమాధానాన్ని వెదకాలి. మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే దేవుడు తన కార్యాన్ని సంఘాల్లో చేస్తాడు, కుటుంబాల్లో చేస్తాడు, సమాజంలో చేస్తాడు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. నేనైతే ప్రార్థిస్తున్నా, మీరందరూ ప్రార్థించాలి, గొప్ప ఉద్యోగం రావాలి మన దేశంలో అని. గాడ్ సెండ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ అవర్ కంట్రీ. ఎందుకంటే రివైవల్ అంటే మారు మనసు.
మారు మనసు కావాలి. త్రాగుబోతులు మారాలి, దుర్మార్గులు మారాలి, వ్యభిచారులు మారాలి, అక్రమస్తులు మారాలి, లంచగొండలు మారాలి, దొంగలు మారాలి, దుష్టులు మారాలి. మరి వీళ్ళందరూ మారాలంటే ప్రభు ప్రేమ ప్రతి విశ్వాసం నుండి ప్రవహించాలి దేశమంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నది వలె ప్రవహించాలి. అంటే యూ షుడ్ హ్యావ్ దట్ సోల్ బర్డన్, దట్ ప్రేయర్, దట్ థర్స్ట్. చీకటిలో అంధకారంలో కుమిలిపోతున్నారు కదా, వారికి సత్యం తెలియదు కదా, వారికి వాక్యం తెలియదు కదా. ఇంత మంచి సిద్ధపాటు మాకు చేసి ప్రశస్తమైన వాక్యం రోజు వినిపిస్తున్నావు కదా. ఒక వ్యక్తితో, ఒక మనిషితో జరుగు కార్యం అనుకుంటున్నారా మీరు? జరగదు. అన్లెస్ గాడ్ హెల్ప్స్. దేవుని సహాయం ద్వారానే మీరు ప్రతిరోజు ఉదయం వచ్చి అన్ని ఏర్పాట్లు అన్నీ చక్కగా చేరి దేవుని సేవకురాలు వచ్చి మంచి వాక్యం ఇచ్చేసి వెళ్ళిపోతుందంటే అది శక్తి చేత, బలం చేత జరిగే కార్యం కానే కాదు. అంటే మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని ఆలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. దైవ కార్యం జరగాలంటే దేవుని చేతనే జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శనం ఉంటేనే జరుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినాడు అనమాట. దేవుని స్తోత్రం. అందుకే యూ షుడ్ నో ద వర్త్ అండ్ వాల్యూ. చూడండి, మరి అలా ఎన్ని కార్యాలు జరగాలంటే సంఘమంతా ఏక మనసు కావాల్సి ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద నేమ్ అండ్ టైటిల్ ఆఫ్ అవర్ చర్చ్, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అంటే అందరు కలిసికట్టుగా, ఏ రాజకీయాలు లేకుండా, విరోధ భావాలు లేకుండా, ద్వేషం, కోపం ఏది లేకుండా ప్రేమ చేత అతకబడి, ప్రేమ అనే బంధం, సమాధానం అనే బంధం చేత మనము క్రీస్తులో ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు సహించి, క్రీస్తు ప్రేమనే మనము మరి అందించగలుగుతున్నాం అందరికీ. అదే మన రహస్యం, మనం చేయాల్సిన గొప్ప బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన సంఘాన్ని రానున్న దినాల్లో చాలా గొప్పగా వాడబోతున్నాడు. హల్లెలూయా. చాలా గొప్పగా గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనూహ్యమైన కార్యాలు. మా తల్లి చెప్పింది, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఒక మర్రి చెట్టు వల్ల ఎదుగుతుందని చెప్పింది. అయితే నేను అన్నాను, నాకేమో క్విక్ రిజల్ట్స్ కావాలి. నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ క్విక్ రిజల్ట్ కావాలా, నాకు క్విక్ రిజల్ట్ కావాలా అంటే, అయ్యో క్విక్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక చిన్న కాడ భూమిలో పెడితే బుసుకు మనకు పువ్వు వస్తుంది, మళ్ళీ సాయంత్రం ఏమవుతుంది? వాడిపోతుంది. అలా కాదు. యూపీఎఫ్ అంటే మర్రి చెట్టులాగా మెల్లగా ఎదిగి 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 ఒక్కసారి అది ఎవరు తలచినా దాన్ని మరి ఆపలేరు. మండుచున్న కాగడ ఎదుగుతున్న మర్రి చెట్టు ఇది. మర్రి చెట్టులాగా ఎదిగిపోతావు నువ్వు, నీ సంఘం. అప్పుడు మొదలు తెలియదు, తుదలు తెలియదు, అలాగా ఊడలు 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 వచ్చి ప్రబలిపోతుంది. అది జరుగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాగూ మనం ఐక్యత కలిగి ఉంటే దేవుని శక్తిని, దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని మనము అనుభవించగలం. అందరూ ఒకసారి లేచి పడితే నేను పాట పాడతాను. 683వ పాట. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. పెట్టినాడు సాతానుడు కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. పెట్టినాడు సాతానుడు కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. గద్దించవా తండ్రి అపవాదిని, గద్దించవా తండ్రి అపవాదిని. ఆత్మల భారం మా ఇయ్యవా ప్రభు, ఆత్మల భారం మా ఇయ్యవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు.
సమైక్యతను మా కుటుంబములలో ఉంచవా ప్రభు. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును మాకు ఇమ్మయా. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును మాకు ఇమ్మయా. జీవింపజేయుము నీ ఆత్మలో, జీవింపజేయుము నీ ఆత్మలో. సిద్ధపరచయాని రాకడ కొరకు, సిద్ధపరచయాని రాకడ కొరకు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. సమైక్యతను మా కుటుంబములలో ఉంచవా ప్రభు. సడలిన మా చేతులను బలపరచయ్యా, కృంగిన మోకాళ్లను దృఢపరచయ్యా. సడలిన మా చేతులను బలపరచయ్యా, కృంగిన మోకాళ్లను దృఢపరచయ్యా. త్రొట్టిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా, తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా. విశ్వాసములో మమ్ము సిద్ధపరచయ్యా, విశ్వాసములో మమ్ము సిద్ధపరచయ్యా. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. సమైక్యతను మా కుటుంబములలో ఉంచవా ప్రభు. సమైక్యతను మా కుటుంబములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. సమైక్యతను మా కుటుంబములలో ఉంచవా ప్రభు. హల్లెలూయా. ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. గాడ్ లవ్స్ ఇట్. గాడ్ లవ్స్ యూనిటీ. గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ వేర్ దర్ ఇస్ యూనిటీ అండ్ పీస్. కాబట్టి ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ దేవుడు ఆశీర్వాదాలు కలుగజేయడానికి ఆజ్ఞాపిస్తాడంట. అక్కడ శాశ్వత జీవము, మరి దేవుని ఆశీర్వాదాలు ఉంటుందంట. అంటే కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, మరి పిల్లలతో సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదంటే నీ ప్రార్థన, ఐక్యత కొరకున్న ప్రార్థన దేవుడు ఇష్టపడతాడంట. దేవునికి స్తోత్రం. ఆయనకు చాలా ఇష్టం అంట. వి స్ట్రైవ్ ఫర్ పీస్. నాకు సమాధానం కావాలి, నా కుటుంబంలో కావాలి, నాకు కావాలి, దేవునితో ఉన్న బంధం కావాలి, సంఘంలో కావాలంటే దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకించి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీవు ఎలాగో తండ్రితో ఐక్యంగా ఉండినావు అలాగే మేమందరం ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, మిక్కుటమైన ప్రేమ కలిగి, యేసు క్రీస్తు రక్తమంతా మరి తండ్రి బంధుత్వం మాకు ఇచ్చినావు కాబట్టి అలాగూ మేము ఒకరితో ఒకరు నెమ్మది, సమాధానము, శాంతి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మరి అనైక్యత గురించి ఉన్న భయం తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు 37వ సందేశం అనైక్యత గురించి ఉన్న భయం. అయ్యో మా కుటుంబం విడిపోతుందా, అయ్యో మా పిల్లలు వేరవుతారా, అయ్యో భార్యాభర్తలు విడిపోతామా, సంఘంలో చీలికొస్తుందా, దేవునికి నాతో ఉన్న బంధం తెగిపోతుందా, ఇలాంటి భయాలన్నీ యేసు నామములో గద్దించి బంధించి పారద్రోలుతున్నాము తండ్రి. సాతానుడు గద్దింపబడుగాక. నైనా నీకు స్తోత్రం. వాడు ఎప్పుడు కూడా ఉన్నది పోగొట్టుకోవడానికి, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు హత్య చేసేవాడు, నశింపజేసేవాడు, దోచుకునేవాడు. నాయన వాడిని బంధించి దేవుని ఆజ్ఞల్లో మీరకుండా దైవ భయంతో దేవుడు చెప్పినట్టు విని నీ అడుగుజాడల్లో మేము ముందుకు నడవాలని మేమందరం కోరుతున్నాము. మా లోపాలన్నీ సవరించండి ప్రభువా. మేము పరిపూర్ణం కాము కానీ సంపూర్ణులగట మేము సాగిపోవడానికి ఉన్న సహాయం మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కుటుంబాలు విడిపోతే తిరిగి కలపండి నాయన. భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగించి వారు ఏక శరీరంగా ప్రేమించుకునే శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పిల్లలు తల్లిదండ్రులు పోరాడితే నైనా అక్కడ ఒక సమాధానం దయచేయమని నైనా నెమ్మదితో కుటుంబాలు ఉండాలని మేము ప్రార్థిస్తూ కోరుతున్నాం. ఇలాంటి ప్రార్థన యాచనలు విజ్ఞాపనలు నీ సన్నిధిలో ధూపంగా చేరుతున్నాయి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో విడిపోయిన కుటుంబాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా తిరిగి వారు ఏకమైనారని విని సాక్ష్యం ద్వారా ప్రకటిస్తున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను. అలాంటి అద్భుతాల పరంపర మేము చూడాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ